కథ పేరు ఎత్తుకు పై ఎత్తు. అడవిలో కుందేళ్ళన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకు ఒక కుందేల్ని ఆహారంగా తీసుకెళ్ళి కాలం గడపాలని అనుకుంది. కుందేళ్ళు, అసలు మీకు ఈ సంగతి తెలుసా? మహారాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అని చెప్పింది నక్క. అయ్యో అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్ళు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకో కుందేల్ని తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకరిని పట్టుకురమ్మని రాజాజ్ఞ అని నమ్మబలికింది నక్క. ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ భక్తితోనూ రోజుకు ఒక కుందేలు నక్క వెంట వెళ్ళసాగాయి. నక్క దాన్ని చంపి రాజు పేరు మీద మాంసాన్ని కడుపారా లాగిస్తుండేది. 4 రోజుల తర్వాత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్ళు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వింది. రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు. జిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అని చెప్పింది. దాంతో కుందేళ్ళు నక్కకు తగిన బుద్ధి చెప్పాలి అని అనుకున్నాయి. ఇక మర్నాడు నక్క ఒక కుందేలును తీసుకెళ్ళడానికి వచ్చింది. నక్క బావా, కాసేపు తాడును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం, నువ్వొక్కడివే మరోవైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అని కుందేళ్ళన్నీ అన్నాయి. అప్పుడు నక్క, ఓస్ ఇంతేనా, అదేముంది ఆడుకుందాం అని అనింది నక్క. కుందేళ్ళన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు ఉండి తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడబలుక్కుని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలన్న పెద్ద బావిలో పడిపోయింది. దాని పీడ విరగడైనందుకు కుందేళ్ళన్నీ చాలా సంబరపడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.